సౌజన్య గారు ఒక్క నిమిషం, సుజాత గారిని ఏదో అడుగుతున్నారు. గత 2 ఏళ్లుగా వైసీపీ పార్టీలో చూసుకుంటే వైసీపీ పార్టీని వదిలేసి పారిపోతున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ రక్త సంబంధికులు పారిపోతున్నారు. వారిది బాగా దగ్గరున్నటువంటి వ్యక్తులు, ఆయనతో పాటు జైలుకెళ్లిన వ్యక్తులు, ఆఖరికి విజయసాయి రెడ్డి గారు కూడా పారిపోతున్నారు. మోపిదేవి వెంకటరమణ గారు పారిపోయారు. అందరూ పారిపోతున్నారు. ఎందుకని ఆ పరిస్థితి? ఎందుకు మీ నాయకుడిని చూసి మీ నేతలందరూ గత 2 ఏళ్లుగా ఎలక్షన్ ముందు కావచ్చు, ఎలక్షన్ తర్వాత కావచ్చు, సుదీర్ఘంగా ఎందుకు పారిపోతున్నారు? మీ నాయకుడికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? దాని మీద ఆత్మ పరిశీలన లేదా సత్యశోధన చేసుకున్నారా లేదా? ఒకటి చెప్తాను, దీనికి ఆన్సర్ చెప్తాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు సామాన్య కూలీగా ఉన్నటువంటి నందిగాం సురేష్ ను కూడా ఎంపీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి గొప్ప గొప్ప నాయకులు అవసరం లేదు. ఉన్న కార్యకర్తలనే నాయకుడిని చేసుకునేటువంటి దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. మీరు పక్క పార్టీలో నాయకుడిని తీసుకొని పక్క పార్టీలో 23 మందిని తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు తోటి కలిసి మీరు ఈ రోజు మీరందరు పారిపోతున్నారు అని అడగడం అనేది చాలా అతిశయోక్తిగా ఉంది. రవికిరణ్ గారు, చాలా అతిశయోక్తి. 23 మంది ఎమ్మెల్యేలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారు 2019లో 23 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను తీసుకున్నటువంటి నాయకులతోటి మీరు పొత్తు పెట్టుకొని ఈ రోజు అందరూ పారిపోతారు. మీరు ఒక పక్కన లాక్కునేది మీరే, ఒక పక్కన లాక్కునేది మీరే, వీరవస్తారావు గారిని లాక్కున్నది మీరే, లాక్కున్నది మీరే. ఒక పక్కన మీరు లాక్కుంటూ మీరు ఎందుకు వెళ్ళిపోతున్నారని మీరు కళ్ళకు గంటలు కట్టుకొని నటిస్తున్నారు. చూడండి, అది చాలా అద్భుతమైన నటన ఉంది రవికిరణ్ గారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యమైనటువంటి కార్యకర్తల్ని, ఎంపీలని, ఎమ్మెల్యే, రేపు నన్ను కూడా ఎమ్మెల్యేని, ఎంపీని, సామాన్యమైనటువంటి కార్యకర్తలు నన్ను కూడా చేసుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీరంతా పక్క పార్టీల నుంచి లాక్కొని ఆ తర్వాత వెళ్ళిపోయినటువంటి అసమంత పరిపాలన లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యుల్ని ఎంపీలుగా చేస్తారు. వైసీపీ పార్టీ మీద రాజ్యసభగా ఉన్న వాళ్ళని మీరెందుకు జాయిన్ చేసుకున్నారు చెప్పండి. ఓకే సౌజన్య గారు, కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకున్న పార్టీ మీది. మీరు ఆ విషయంలో ప్రశ్నించడానికి మీకు నైతిక హక్కు లేదు. ఎందుకంటే వైసీపీలో మీ అధికారులతో సహా అందరూ కాంగ్రెస్ పార్టీ. సుజాత గారు వాళ్ళు ఆల్రెడీ పొత్తులో ఉన్నారు. వాళ్ళని ఏమన్నా సరే వాళ్ళిద్దరూ కలిసే వస్తారు. ఎదుర్కోవడం కష్టం అవుతుంది. ఈ టైంలో వెయిట్ చేయాలి మీరు 29 వరకు. ఎందుకు ఎదుర్కోవడం కష్టం అవుతుందండి? మేము చేసినటువంటి ఖచ్చితంగా ప్రజల్లో ఉంది. వీళ్ళు జగన్మోహన్